జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండలంలో శాంతాపూర్, రాజాపూర్, ఎలారం, సీతారాంపల్లి, మానేపూర్, పెద్దదాడిగి, చిన్నదవడలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే హనుమంత్ షిండే ప్రచారం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ భారతీరాజు, మండల అధ్యక్షులు వెంకట్రావు దేశాయ్, ఎంపీపీ అశోక్ పటేల్, పార్టీ కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. చాలా పనులు చేసినాం. పార్టీకి తోడు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రవేశపెట్టి అమలు పరుస్తున్నటువంటి పథకాల ద్వారా లబ్ధి పొందుతున్న లబ్ధిదారులు ఈ గ్రామంలో చాలా మంది ఉన్నారు. 29 మంది ఆడబిడ్డ పెళ్లి చేస్తే జరిగింది. అదేవిధంగా 8 మంది ముస్లిం సోదరులు ఆడబిడ్డ పెళ్లి చేస్తే వారికి కూడా 1,116 షాదీ ముబారక్ కింద ఆర్థిక సాయం చేయడం జరిగింది. ఆసరా పెన్షన్ల కింద 163 మందికి, కొందరికి 2016, వికలాంగులైతే 4016 అందిస్తా ఉన్నాం. అదేవిధంగా కంటి వెలుగు కింద ఈ గ్రామంలో 2 సార్లు కంటి పరీక్ష చేసి మరి 138 మందికి అవసరమైనటువంటి వారికి ఉచితంగా కళ్లద్దాలు కూడా ఇవ్వడం జరిగింది. ఈ గ్రామంలో రైతులకు రైతు బంధు కింద ఎకరానికి 10,000 రూపాయలు 430 మందికి ప్రతి సంవత్సరం ఇస్తా ఉన్నాం. అదేవిధంగా 107 మంది మహిళలు డెలివరీ అయితే కేసీఆర్ కిట్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ గ్రామంలో 7 రైతులు చనిపోతే 5 లక్షల చొప్పున ఆ కుటుంబ సభ్యుల్ని ఆదుకునే విధంగా రైతు బీమా కింద సహాయం చేయడం జరిగింది. అదేవిధంగా కుర్మ సోదరులకు మరి ఇక్కడ కుర్మ సోదరులకు గొర్రెల యూనిట్లు 75% సబ్సిడీ కింద అందించడం జరిగింది. 31 మంది ఈ గ్రామంలో ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా ఆపరేషన్లు, చికిత్స చేయించుకోవడం జరిగింది. ఆ విధంగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏదైతే ఇప్పటి వరకు ప్రవేశపెట్టినటువంటి పథకాలు అమలు పరుస్తా ఉన్నారో, రేపు మళ్లీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ పథకాలన్నీ యథాతథంగా కొనసాగుతాయి. ఇంకా మీరు ఆశీర్వదించి మన ప్రభుత్వం వచ్చే విధంగా చేస్తే ఇంకా కూడా కొన్ని నూతనమైనటువంటి పథకాలు ఉన్నాయి. అందులో మొట్టమొదటిది అందరూ కడుపు నిండా అన్నం తినే విధంగా అన్నపూర్ణ పథకం. ఈ రోజు రేషన్ షాప్ లో ఏదైతే దొడ్డు బియ్యం ఇస్తా ఉన్నారో వాటి బదులుగా రేపు ప్రభుత్వం ఏర్పడగానే అందరికీ సన్న బియ్యం ఇవ్వడం జరుగుతుందనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఈ రోజు పెన్షన్ 2016 ఇస్తా ఉన్నాం. రేపు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏప్రిల్ నెల నుండి 3,016కు పెంచడం జరుగుతుందనే విషయాన్ని మనవి చేస్తా ఉన్నాను. ఆ విధంగా పెంచినటువంటి 3,016 5,500 ప్రతి సంవత్సరం పెంచుకుంటూ 5,016 వరకు పెంచుకుంటామనే విషయాన్ని కూడా మనవి చేస్తా ఉన్నాను. 4,016 ఏదైతే వికలాంగుల మరి పెన్షన్ ఇవ్వడం జరుగుతా ఉందో ఆ పెన్షన్ కూడా క్రమక్రమంగా పెంచుకుంటూ 6,016 వరకు తీసుకెళ్తామనే విషయాన్ని కూడా మనవి చేస్తా ఉన్నాను. అదేవిధంగా ఈ గ్రామంలో ఉన్నటువంటి మహిళా సోదరిమణులకు అందరికీ కూడా తీపి కబురు మరి సౌభాగ్య లక్ష్మి అనే ఒక పథకం తీసుకొచ్చి ఈ గ్రామంలో ఉన్నటువంటి మహిళలందరికీ నెలకు 3,000 రూపాయలు ఇవ్వబోతున్నామనే విషయాన్ని మనవి చేస్తా ఉన్నాను. అదేవిధంగా ఈ రోజు మరి సిలిండర్ ధరలు 500 ఉండే దాన్ని బీజేపీ సర్కార్ 1,200 దాకా తీసుకుపోయింది. రేపు ప్రభుత్వం ఏర్పడగానే 400కే సిలిండర్ ఇవ్వడం జరుగుతుందనే విషయాన్ని కూడా మనవి చేస్తా ఉన్నాను. అదే విధంగా ఈ రోజు రైతు బంధు కింద ఎకరానికి 10,000 రూపాయలు ఆర్థిక సాయం చేస్తా ఉన్నాం రైతులకు. రేపు ప్రభుత్వం ఏర్పడగానే మొదటి సీజన్ లో 12,000 రూపాయలు ఎకరానికి ఇవ్వడం జరుగుతుంది. ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క 1000 పెంచుకుంటూ చివరికి 16,000 రూపాయలు రైతు బంధు కింద ఎకరానికి ఇవ్వడం జరుగుతుందనే విషయాన్ని కూడా మనవి చేస్తా ఉన్నాను. అదే విధంగా మరి ఈ రోజు రైతు బీమా 7 చనిపోతే 5 లక్షల చొప్పున ఏదైతే ఆ రైతు కుటుంబాలకు ఆర్థిక సాయం చేయడం జరిగిందో, అదే విధంగా చేను, పొలము, భూమి లేనటువంటి నిరుపేద కుటుంబాల గురించి కూడా కేసీఆర్ గారు ఆలోచన చేసి కేసీఆర్ బీమా అనే ఒక పథకాన్ని తీసుకొచ్చినారు. ఈ పథకం కింద ప్రతి ఒక్క కుటుంబానికి సంవత్సరానికి 4,000 రూపాయలు ప్రీమియం రూపంలో ఎల్ఐసికి కట్టి ఆ కుటుంబంలో ఎవరైనా చనిపోతే ఆ కుటుంబ సభ్యులకు కేసీఆర్ బీమా కింద 5 లక్షలు ఆర్థిక సాయం చేయడం జరుగుతుందనే విషయాన్ని కూడా మనం చేస్తా ఉన్నాను. అదే విధంగా ఈ రోజు ఆరోగ్యశ్రీ కింద 5 లక్షల వరకు ట్రీట్మెంట్, చికిత్స, ఆపరేషన్లు చేయడం జరుగుతా ఉంది. రేపు ఎంత పెద్ద బీమారైనా 15 లక్షల వరకు ఉచితంగా ఆరోగ్యశ్రీ కింద ట్రీట్మెంట్ చేయడం జరుగుతుందనే విషయాన్ని కూడా మనవి చేస్తా ఉన్నాను. ఈ గ్రామంలో మహిళా సోదరిమణులు కూర్చొని మాట్లాడుకోవడానికి, మీటింగ్లు చేసుకోవడానికి ఒక మహిళా భవనం కూడా కట్టిస్తామనే విషయాన్ని కూడా మనవి చేస్తా ఉన్నాను. ఈ నియోజకవర్గంలో
అగ్రవర్ణ పేదల పిల్లలు కూడా చదువుకోవడానికి ఒక రెసిడెన్షియల్ స్కూల్ కూడా నియోజకవర్గ స్థాయిలో ఏర్పాటు చేయడం జరుగుతుంది అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను మీకు అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ, అన్ని చేసినాం, ఒకే ఒక విషయంలో వెనుకబడ్డాం, ఇండ్లు కట్టియడంలో. నేను ఒకటే హామీ ఇస్తా ఉన్నా, రేపు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కామారెడ్డి నుంచే పోటీ చేస్తా ఉన్నారు. మన జిల్లా నుండే ముఖ్యమంత్రిగా ప్రాతినిధ్యం ఉంటది కాబట్టి ఈ గ్రామంలో ఉన్నటువంటి ఎవరైతే రేకుల షెడ్లో ఉన్నారో, ఎవరైతే గుడిసెలో ఉన్నారో, 3-4 అన్నదమ్ములు ఉండి ఒకే ఇంట్లో ఉన్నారో వారందరికీ కూడా ఇండ్లు మంజూరు చేసే బాధ్యత నేను తీసుకుంటాననే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు అందరికీ కూడా మనవి చేస్తూ, ఈ గ్రామంలో ఉన్నటువంటి దళితులందరికీ కూడా నేను మనవి చేస్తా ఉన్నాను. రేపు ముఖ్యమంత్రి గారు మన జిల్లా నుండే ఉంటారు కాబట్టి ఈ మన జిల్లాలో 4 నియోజకవర్గాల్లో ఒకే ఒక దళిత నియోజకవర్గం జుక్కల్. ఈ జుక్కల్ నియోజకవర్గంలో 12,000 కుటుంబాలు మిగిలి ఉన్నాయి. ఆ 12,000 కుటుంబాలకు ఒకేసారి దళిత బంధు ఇచ్చే విధంగా ముఖ్యమంత్రి గారిని నేను అడుగుతాను. ఖచ్చితంగా నా మాట తీయకుండా వారు ఒప్పుకుంటారు. ఆ విధంగా ఈ గ్రామంలో ఉన్నటువంటి దళితులందరికీ ఒకేసారి దళిత బంధు ఇచ్చే ఏర్పాటు చేస్తాననే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. చివరాఖరుకు ఒకే ఒక విషయం చెప్పి నేను ముగిస్తాను. ఈ రోజు తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎక్కడి వాళ్ళు అక్కడే ఉండాలనే విధంగా మరి ఇక్కడ జుక్కల్ నియోజకవర్గానికి నన్ను ప్రతినిధిగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా సెలెక్ట్ చేయడం జరిగింది. మరి 2 జాతీయ పార్టీలు ఉన్నాయి, ఒకటి బీజేపీ, ఒకటి కాంగ్రెస్. బీజేపీ వాళ్ళు ఈ జుక్కల్ నియోజకవర్గ ప్రజలకు అవమానపరిచే విధంగా నిజామాబాద్ నుండి అభ్యర్థిని తీసుకొచ్చారు. అదే విధంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా ఈ నియోజకవర్గ ప్రజలను అవమానపరిచే విధంగా సంగారెడ్డి నుంచి తీసుకొచ్చినారు. వారిద్దరు కూడా నాన్ లోకల్ గా ఉండే వ్యక్తి నేను ఒక్కనే. కాబట్టి మీరందరూ కూడా ఆలోచన చేసి బిచ్చుకున్నాలో ఉండేటటువంటి నన్ను మరి మీరందరూ కూడా ఆశీర్వదించి 30 తారీఖు నాడు కారు గుర్తు మీద ఓటేసి నన్ను గెలిపించి తిరిగి ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారిని ఆశీర్వదించాలని చాలా పనులు చేసినాం. వాటికి తోడు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రవేశపెట్టి అమలు పరుస్తున్నటువంటి పథకాల ద్వారా లబ్ధి పొందుతున్న లబ్ధిదారులు ఈ గ్రామంలో చాలా మంది ఉన్నారు. 29 మంది ఆడబిడ్డ పెళ్లి చేస్తే జరిగింది. అదేవిధంగా 8 మంది ముస్లిం సోదరులు ఆడబిడ్డ పెళ్లి చేస్తే వారికి కూడా 1,116 షాదీ ముబారక్ కింద ఆర్థిక సాయం చేయడం జరిగింది. ఆసరా పెన్షన్ల కింద 163 మందికి, కొందరికి 2,016, వికలాంగులైతే 4,016 అందిస్తా ఉన్నాం. అదేవిధంగా కంటి వెలుగు కింద ఈ గ్రామంలో 2 సార్లు కంటి పరీక్ష చేసి మరి 138 మందికి అవసరమైనటువంటి వారికి ఉచితంగా కళ్ళద్దాలు కూడా ఇవ్వడం జరిగింది. ఈ గ్రామంలో రైతులకు రైతు బంధు కింద ఎకరానికి 10,000 రూపాయలు 430 మందికి ప్రతి సంవత్సరం ఇస్తా ఉన్నాం. అదేవిధంగా 107 మంది మహిళలు డెలివరీ అయితే కేసీఆర్ కిట్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ గ్రామంలో 7 రైతులు చనిపోతే 5 లక్షల చొప్పున ఆ కుటుంబ సభ్యుల్ని ఆదుకునే విధంగా రైతు బీమా కింద సహాయం చేయడం జరిగింది. అదేవిధంగా కుర్మ సోదరులకు మరి ఇక్కడ కుర్మ సోదరులకు గొర్రెల యూనిట్లు 75% సబ్సిడీ కింద అందించడం జరిగింది. 31 మంది ఈ గ్రామంలో ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా ఆపరేషన్లు చికిత్స చేయించుకోవడం జరిగింది. ఆ విధంగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏదైతే ఇప్పటి వరకు ప్రవేశపెట్టినటువంటి పథకాలు అమలు పరుస్తా ఉన్నారో రేపు మళ్ళీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ పథకాలన్నీ యథాతథంగా కొనసాగుతాయి. ఇంకా మీరు ఆశీర్వదించి మన ప్రభుత్వం వచ్చే విధంగా చేస్తే ఇంకా కూడా కొన్ని నూతనమైనటువంటి పథకాలు ఉన్నాయి. అందులో మొట్టమొదటిది అందరూ కడుపు నిండా అన్నం తినే విధంగా అన్నపూర్ణ పథకం. ఈ రోజు రేషన్ షాప్ లో ఏదైతే దొడ్డు బియ్యం ఇస్తా ఉన్నారో వాటి బదులుగా రేపు ప్రభుత్వం ఏర్పడగానే అందరికీ సన్న బియ్యం ఇవ్వడం జరుగుతుందనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఈ రోజు పెన్షన్ 2,016 ఇస్తా ఉన్నాం. రేపు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏప్రిల్ నెల నుండి 3,016కు పెంచడం జరుగుతుందనే విషయాన్ని మనవి చేస్తా ఉన్నాను. ఆ విధంగా పెంచినటువంటి 3,016 5,500 ప్రతి సంవత్సరం పెంచుకుంటూ 5,016 వరకు పెంచుకుంటామనే విషయాన్ని కూడా మనవి చేస్తా ఉన్నాను. 4,016 ఏదైతే వికలాంగుల
మరి పెన్షన్ ఇవ్వడం జరుగుతూ ఉందో ఆ పెన్షన్ కూడా క్రమక్రమంగా పెంచుకుంటూ 6016 వరకు తీసుకెళ్తామనే విషయాన్ని కూడా మనవి చేస్తా ఉన్నాను. అదేవిధంగా ఈ గ్రామంలో ఉన్నటువంటి మహిళా సోదరిమణులకు అందరికీ కూడా తీపి కబురు మరి సౌభాగ్య లక్ష్మి అనే ఒక పథకం తీసుకొచ్చి ఈ గ్రామంలో ఉన్నటువంటి మహిళలందరికీ నెలకు 3000 రూపాయలు ఇవ్వబోతున్నామనే విషయాన్ని మనవి చేస్తా ఉన్నాను. అదే విధంగా ఈ రోజు మరి సిలిండర్ ధరలు 500 ఉండే దాన్ని బీజేపీ సర్కార్ 1200 దాకా తీసుకుపోయింది. రేపు ప్రభుత్వం ఏర్పడగానే 400కే సిలిండర్ ఇవ్వడం జరుగుతుందనే విషయాన్ని కూడా మనవి చేస్తా ఉన్నాను. అదే విధంగా ఈ రోజు రైతు బంధు కింద ఎకరానికి 10,000 రూపాయలు ఆర్థిక సాయం చేస్తా ఉన్నాం రైతులకు. రేపు ప్రభుత్వం ఏర్పడగానే మొదటి సీజన్ లో 12,000 రూపాయలు ఎకరానికి ఇవ్వడం జరుగుతుంది. ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క 1000 పెంచుకుంటూ చివరికి 16,000 రూపాయలు రైతు బంధు కింద ఎకరానికి ఇవ్వడం జరుగుతుందనే విషయాన్ని కూడా మనవి చేస్తా ఉన్నాను. అదే విధంగా మరి ఈ రోజు రైతు బీమా 7 చనిపోతే 5 లక్షల చొప్పున ఏదైతే ఆ రైతు కుటుంబాలకు ఆర్థిక సాయం చేయడం జరిగిందో అదే విధంగా చేను పొలము భూమి లేనటువంటి నిరుపేద కుటుంబాల గురించి కూడా కేసీఆర్ గారు ఆలోచన చేసి కేసీఆర్ బీమా అనే ఒక పథకాన్ని తీసుకొచ్చినారు. ఈ పథకం కింద ప్రతి ఒక్క కుటుంబానికి సంవత్సరానికి 4,000 రూపాయలు ప్రీమియం రూపంలో ఎల్ఐసికి కట్టి ఆ కుటుంబంలో ఎవరైనా చనిపోతే ఆ కుటుంబ సభ్యులకు కేసీఆర్ బీమా కింద 5 లక్షలు ఆర్థిక సాయం చేయడం జరుగుతుందనే విషయాన్ని కూడా మనం చేస్తా ఉన్నాను. అదే విధంగా ఈ రోజు ఆరోగ్యశ్రీ కింద 5 లక్షల వరకు ట్రీట్మెంట్ చికిత్స ఆపరేషన్లు చేయడం జరుగుతా ఉంది. రేపు ఎంత పెద్ద బీమారైనా 15 లక్షల వరకు ఉచితంగా ఆరోగ్యశ్రీ కింద ట్రీట్మెంట్ చేయడం జరుగుతుందనే విషయాన్ని కూడా మనం చేస్తా ఉన్నాను. ఈ గ్రామంలో మహిళా సోదరిమణులు కూర్చొని మాట్లాడుకోవడానికి మీటింగ్లు చేసుకోవడానికి ఒక మహిళా భవనం కూడా కట్టిస్తామనే విషయాన్ని కూడా మనం చేస్తా ఉన్నాను. ఈ నియోజకవర్గంలో అగ్రవర్ణ పేదల పిల్లలు కూడా చదువుకోవడానికి ఒక రెసిడెన్షియల్ స్కూల్ కూడా నియోజకవర్గ స్థాయిలో ఏర్పాటు చేయడం జరుగుతుంది అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను మీకు అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ అన్ని చేసినాం, ఒకే ఒక విషయంలో వెనుకబడ్డాం. ఇండ్లు కట్టియడంలో నేను ఒకటే హామీ ఇస్తా ఉన్నా. రేపు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కామారెడ్డి నుంచే పోటీ చేస్తా ఉన్నారు. మన జిల్లా నుండే ముఖ్యమంత్రిగా ప్రాతినిధ్యం ఉంటది కాబట్టి ఈ గ్రామంలో ఉన్నటువంటి ఎవరైతే రేకుల షెడ్లో ఉన్నారో ఎవరైతే గుడిసెలో ఉన్నారో 3-4 అన్నదమ్ములు ఉండి ఒకే ఇంట్లో ఉన్నారో వారందరికీ కూడా ఇండ్లు మంజూరు చేసే బాధ్యత నేను తీసుకుంటాననే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు అందరికీ కూడా మనవి చేస్తూ ఈ గ్రామంలో ఉన్నటువంటి దళితులందరికీ కూడా నేను మనవి చేస్తా ఉన్నాను. రేపు ముఖ్యమంత్రి గారు మన జిల్లా నుండే ఉంటారు కాబట్టి ఈ మన జిల్లాలో 4 నియోజకవర్గాల్లో ఒకే ఒక దళిత నియోజకవర్గం జుక్కల్. ఈ జుక్కల్ నియోజకవర్గంలో 12,000 కుటుంబాలు మిగిలి ఉన్నాయి. ఆ 12,000 కుటుంబాలకు ఒకేసారి దళిత బంధు ఇచ్చే విధంగా ముఖ్యమంత్రి గారిని నేను అడుగుతాను. ఖచ్చితంగా నా మాట తీయకుండా వారు ఒప్పుకుంటారు. ఆ విధంగా ఈ గ్రామంలో ఉన్నటువంటి దళితులందరికీ ఒకేసారి దళిత బంధు ఇచ్చే ఏర్పాటు చేస్తాననే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. చివరాఖరకు ఒకే ఒక విషయం చెప్పి నేను ముగిస్తాను. ఈ రోజు తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎక్కడి వాళ్ళు అక్కడే ఉండాలనే విధంగా మరి ఇక్కడ జుక్కల్ నియోజకవర్గానికి నన్ను ప్రతినిధిగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా సెలెక్ట్ చేయడం జరిగింది. మరి 2 జాతీయ పార్టీలు ఉన్నాయి, ఒకటి బీజేపీ ఒకటి కాంగ్రెస్. బీజేపీ వాళ్ళు ఈ జుక్కల్ నియోజకవర్గ ప్రజలకు అవమానపరిచే విధంగా నిజామాబాద్ నుండి అభ్యర్థిని తీసుకొచ్చారు. అదే విధంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా ఈ నియోజకవర్గ ప్రజలను అవమానపరిచే విధంగా సంగారెడ్డి నుంచి తీసుకొచ్చినారు. వారిద్దరు కూడా నాన్ లోకల్ గా ఉండే వ్యక్తి నేను ఒక్కనే కాబట్టి మీరందరూ కూడా ఆలోచన చేసి బిచ్చుకున్నాలో ఉండేటటువంటి నన్ను మరి మీరందరూ కూడా ఆశీర్వదించి 30 తారీఖు నాడు కారు గుర్తు మీద ఓటేసి నన్ను గెలిపించి తిరిగి ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారిని ఆశీర్వదించాలని